బంగారం ధర విపరీతంగా పెరిగిన దగ్గర నుండి తెలంగాణలో గుప్త నిధులు బాగా దొరుకుతున్నాయి. కొందరు అదే పనిగా వాటిని తవ్వి బయట పెడుతున్నారు. ఇప్పుడు చాలా చోట్ల ఇదే పనిగా తవ్వకాలు మొదలయ్యాయి. మొన్న ఈ మధ్య తెలంగాణలోని జనగామ జిల్లా పెంబర్తిలో నిన్న లంకె బిందులు బయటపడ్డాయి. ఇటీవలి తెలంగాణలో గుప్త నిధులు చాలా చోట్ల దొరుకుతున్నాయి. మరోపక్క రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరిగి తవ్వకాలు జరగడం ఎక్కువై నిజాం నాటి ఆస్తులు బయటపడుతున్నాయని అంటున్నారు. ఇందులో 18 తులాల 7 గ్రాముల బంగారం, కిలో 720 గ్రాముల వెండి, 7 గ్రాముల పగడాలు, కిలోకు పైగా రాగి పాత్ర, ఇతర బంగారు ఆభరణాలున్నాయి. ఇలా బయటపడిన గుప్త నిధులు ఎవరికి చెందుతాయనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. అయితే ఆ భూమిలో దొరికిన నిధి తమ పూర్వీకులది అని నిరూపిస్తే కొంత యజమానులకు దక్కుతుందనే వాదన ఉంది. అసలు ఇలా గుప్త నిధులు దొరికితే చట్టం ఏం చెబుతోంది, నిబంధనలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. భూమి లోపల దొరికిన ఎలాంటి నిధి ఏదైనా ప్రభుత్వానిదే, ఎవరికీ హక్కులుండవు. వారసత్వ సంపద కింద ప్రభుత్వానికే చెందుతుంది నిధి. ఈ మేరకు ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా చట్టంలో పలు నిబంధనలున్నాయి. భూమిలో పాతిపెట్టిన నిధి జాతీయ వారసత్వ సంపద అయితే ప్రభుత్వానికే చెందే వీలుంటుంది. అటువంటి సొమ్ముపై ఎవరికి ఎలాంటి హక్కులు ఉండవు. ఆ నిధిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. 1878లో ఇండియన్ ట్రెజర్ ట్రోవ్ యాక్ట్ అమల్లోకి వచ్చింది. ఈ యాక్ట్ని స్వాతంత్ర్యానంతరం భారత ప్రభుత్వం కొన్ని మార్పులు చేసింది. భూమిలో లభ్యమైన గుప్త నిధులు చారిత్రక వారసత్వ సంపదకు చెందినవి. రాయి నుంచి రత్నాల దాకా ఏమి దొరికినా ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా వాటిని స్వాధీనం చేసుకుంటుంది. ఎక్కడైనా నిధి దొరికిందని సమాచారం తెలియగానే తొలిగా అడుగు పెట్టేది స్థానిక రెవెన్యూ, పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుంటారు. అక్కడ ఆ నిధిని పంచనామా చేసి కలెక్టర్కు అధికారులు స్వాధీనం చేస్తారు. అప్పుడు ఆ నిధి వారసత్వ సంపద లేక పూర్వీకులు దాచి ఉంచిందా అన్నది కలెక్టర్ నిర్ధారిస్తారు. ఆ సంపద పూర్వీకులదైతే దాని వారసులు ఎవరన్న దానిపై విచారణ చేసి సంపదను వాటాలుగా విభజించి కలెక్టర్ ఆ సంపదను పంచుతారు. మొత్తం మీద ఇప్పుడు ఈ పాత బంగారు సంపదల వేట ఇక్కడ భారీగా పెరిగిపోయింది. చారిత్రక నిజాం పాలన భూములు కావడంతో పాత బంగారు నిధులు, నగలు విపరీతంగా బయటపడుతున్నాయి.